దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుడు గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు దేవుడు మన కాచికలను దేవుడి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇతను వాక్యం మనం చూసినట్లయితే ఈ వారంలో దేవుడు చెప్పిన మాట, మొట్టమొదటిగానే వాక్యం ముగించే ముందు వాక్యం చెప్పకముందు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, చర్చిలో పరిస్థితి ఎలా ఉందంటే 50% దేవుని దగ్గర ఉన్నారు, 50% చాలా దూరం ఉన్నారు దేవుడు చెప్తున్నాడు. ఎందుచేత ఈ మాట నేను పలుకుతున్నానంటే, ఈ వారంలో నేను ఆ మాటలు విన్నాక దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఎవరైతే కుటుంబం దగ్గర కూర్చుని లేకపోతే కుటుంబ సమేతంగా కూర్చుని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారు దేవుని దీవిస్తారు. దేవుని స్తోత్రం కనుక వారి ఇంటిగారు ప్రార్థన చేయరు, కానీ దేవుని మందిరంలో ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు ఒకటే మాట చెప్పినాడు, నా కుమారుడు వారి ఇంటి దగ్గర ప్రార్థన చేయనప్పుడు నా మందిరంలోకి వచ్చి పక్కవాడు చూస్తున్నాడేమో నాకు సమయం ఇవ్వలేదని చెప్పేసి వారు ఎంత ప్రార్థన చేసినప్పుడు కూడా నేను విన్నాడు దేవుడు. ఆయనే వెళ్ళలేనప్పుడు నేను ఎంత మొరపెట్టినప్పుడు కూడా నీకు సహాయం రావాలన్నప్పుడు రాదు. కానీ దేవుడు ఈ మాట ఎందుకు చేత చెప్తున్నాడంటే, దేవుని మందిరంలోకి వచ్చి ఎంతైతే ప్రార్థన చేయాలని మీరు ఆశపడుతున్నారో మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా అదే ప్రార్థన దేవుడు చేయమన్నాడు. దేవుని స్తోత్రం కలుగాక. అలా కాకుండా నేను మందిరంలోకి వచ్చాను, పాటలు పాడలేదు, వాక్యం లేదు, లేకపోతే కొద్ది సమయంలోనే పాటలు పాడారు, కొద్ది సమయమే వాక్యం చెప్పారు, లేకపోతే కొద్ది సమయమే ప్రార్థన ఇచ్చారు అనేసి మీరు అనుకున్నట్లయితే దేవుడు అన్న మాట నేను చెప్తున్న మరలా ఇంటిగా ఉన్న సమయాన్ని వృధాపరిచి దేవుని మందిరంలోకి వస్తే ఎంతసేపు ప్రార్థన చేస్తారు? ఒక 10 నిమిషాలు, ఒక గంట. మరి ఇంటికాడ అంతా ఏమవుతుంది? అందుకే దేవుడు చెప్పాడు ఒక మాట, నా కుమారుడు భయపడకు, నువ్వు చిన్నవాడు అయినప్పుడు కూడా నేను నీతో మాట్లాడనే సిద్ధంగా ఉన్నాను. ఎందుకు చేతను దేవుడు ఏం మాట్లాడాడంటే, నువ్వు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయడం కాదు, గృహంలో ఉండి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో మందిరంలోకి వచ్చినప్పుడు కూడా నేను ప్రార్థన వింటాను. దేవుడి స్తోత్రం కనుక. ఇక్కడికి వచ్చేదో ప్రార్థన చేస్తున్నాను, పక్కవాడు చూస్తున్నాడు, లేకపోతే సమయం ఇవ్వలేదు అనేసి మనం అనుకున్నట్లేదు. దేవుడు అన్నాడు, ఇంటిగా ప్రార్థన చేసినప్పుడు కూడా విన్నాడు. ఎందుకంటే పరలోక రాజ్యంలో దేవుడు ఎప్పుడు కూడా నాతో మాట్లాడే ఒకటే విషయం, ఎవరైతే దిగులుతున్నారో, ఎవరైతే బాధతున్నారో వారిని నేను ఎలా చూస్తానంటే, డాడీ ఉన్నప్పుడు కూడా మా కుటుంబ సభ్యులుగా చూస్తాను. దేవుని స్తోత్రం కనుక. అయితే మనం చూసినట్లయితే కుటుంబ గారి కోసం చూసినప్పుడు వారి భర్త అనకూడదు కానీ చనిపోయే స్థితిలోకి వెళ్ళిపోయి ఉన్నాడు. కానీ ఈ రోజు వరకు కూడా సజీవంగా ఉన్న కారణం ఏంటంటే, దైవ సేవకులుగా మా ప్రార్థన, రెండోది పరలోక రాజ్యంలో ఉన్న దేవుని స్తోత్రం కనుక. మళ్ళా దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఈ దినాల మందిరానికి వచ్చిన మీతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒక వారం వచ్చి 2వ వారం మానేసి, లేకపోతే 3వ వారం వచ్చి 4వ వారం మానేసినట్లయితే ఒకటే మాట, నిన్నటి వరకు నీ జీవితం ఎలా ఉందో నువ్వు సరి చేసుకోకుండా ఈ రోజు దేవుని యొక్క మందిరానికి వచ్చి నేను బాగా ఉన్నానులే, నా మాట ఎవరు కూడా వినకపోయినా పర్లేదు, నేను దేవుడు కూడా దూరం ఉన్నప్పుడు కూడా నేను ఎవరు కూడా అడగరు కదా అని చెప్పేసి మనం ఉన్నట్లయితే ఒకటే మాట దేవుడు చెప్పమన్నాడు, రాబోయే దినాల్లో వచ్చే ఇబ్బందిని తట్టుకోగలిగే శక్తి మీకు ఉన్నట్లయితే దేవుని విడిచి పక్క పెట్టి వెళ్ళిపోమన్నాడు. దేవుని స్తోత్రం కనుక. అలా కాకుండా నేను ఆ భయంకరమైన ఉగ్రతలోకి పోకుండా నేను ఇప్పటి నుంచే నేను నా జీవితాన్ని సరి చేసుకుంటాను, ఇప్పటి నుంచే నా హృదయంలో ఉన్న ప్రతి తప్పు నేను సరి చేసుకుంటాను, అలాగే నా కుటుంబం అంతా కూడా నీ దగ్గర కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తానని చెప్పి ఎవరైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారో వారి దేవుడు విడిచిపెట్టమే కాకుండా ఒక మాట దేవుడు చెప్పమన్నాడు, కొద్ది దినాలంటే ఇక సమయం లేదు, దేవుడు నాకు తారీఖు నెల చెప్పలేదు కానీ భయంకరమైన స్థితి రాబోతుంది అన్నాడు. ఎప్పుడంటే నాకు దేవుడు సమయం చెప్పలేదు కానీ ఆ సూచనను చూసినప్పుడు నేనే బాధపడ్డాను. ఎందుకంటే ఆహారం తినలేని వారు ఆహారం కోసం ఎలాగైతే ఎదురు చూస్తారో, కొద్ది దినాలు మీ ఇంట్లో బియ్యం బస్తా ఉన్నప్పుడు కూడా, తినడానికి వండుకోవడానికి అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు కూడా దేవుడు అన్నాడు ఒకటే విషయం. చూడండి, బియ్యం మూట చక్కగా ఇంట్లో ఉన్నది, ఇంట్లో గ్యాస్ లేకపోతే బియ్యం ఉడుకుతుందా? ఓన్లీ గ్యాస్ లేదు, పొయ్యిల కాలంలోనైనా పెట్టుకుని నేను వంట వండుకుంటా అనుకుంటారు. కానీ దేవుడు ఒక మాట చెప్పమన్నాడు, ఎన్ని వసతులు ఎన్ని సౌకర్యాలు నీ దగ్గర ఉన్నప్పుడు కూడా పైనుంచి నేను తాళం వేసినట్లయితే ఏది కూడా పనిచేయదని దేవుడు చెప్తున్నాడు. కనుక దైవ సేవకుడిగా నేను చెప్పే మాట ఏంటంటే, వస్తున్నాం వెళ్ళిపోతున్నాం, ఏదో ఉంటున్నాం, సేవకుడు ఏదో చెప్తున్నాడు వెళ్ళిపోతున్నాం అనుకున్నట్టు ఒక దేవుడు రాబోతుంది. నా తండ్రి భూమి మీద ఉన్నంత కాలం కూడా కన్నీరు కాచి ప్రార్థన చేసి చివరికి నేను ఈ మాట కూడా చెప్పడానికి ఏంటంటే, అనేక మంది బాలైన వారు వచ్చి, మాస్టర్ గారు మేము ఈ విషయం కానీ విన్నట్లయితే మా హృదయంలో ఉన్న బాధను బట్టి మేము చాలా ఫీల్ అవుతున్నాం, మా ఆరోగ్యం పాడైపోతుంది అనేవాళ్ళు ఉంటారా? చెప్పండి. నేను ఈరోజు వ్యక్తిగతంగా ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను, అదే పరిస్థితి నా తండ్రికి కూడా ఉన్నప్పుడు మీరు చెప్పే మాటలు విని అనకూడదు మీ దగ్గర ఎప్పుడు ఏడలేదు, మా ఇంటి దగ్గర కూర్చొని ఎంతో ఏడ్చారు. ఎందుకు చేతనంటే నా బిడ్డలో ఒక పరిస్థితిని బట్టి ఆ చెవులో పడిన తర్వాత నా దేవా వారిని దయచేసి కాపాడినాయన అన్నారు కానీ వినేసి ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. అందుచేతనే ఈ దినాన
కొద్ది మంది ఉన్నప్పుడు కూడా ఒక స్థాయిలో ఉన్న దేవుడు సాయం చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగాక. మరలా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు హృదయం సరి చేసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు మనసుని నీవు దేవుడికి తిప్పుతావో, అలాగే నువ్వు నడిచే మార్గము దేవునికి ఇష్టకాలంగా ఎప్పుడైతే ఉంటుందో, ఈ దినాల పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఎలాంటి దేన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా నిన్ను దేవుడు ఉన్నత స్థితిలో తీసుకెళ్తాను. దేవుని స్తోత్రం కలుగాక. ఏదైనా వాక్యం అనిపిస్తున్నట్లయితే 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోను ప్రత్యక్షమై, నేను నీకు దేని విచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగు దేవుడు అతను సెలవేయగా, సొలొమోను ఇలా మనవి చేసిన, నీ దాసులను నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యముగా నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించిన గనక నీవు అతని ఎల్ల పరిపూర్ణ కటాక్షముకు పరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చోబెట్టి అతని యందు మహాకృప చూపించున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం చూసినట్లయితే మొట్టమొదటిగా దావీదు గారిని దేవుడు దీవించున్నాడు. తన తండ్రి పని ముగించుకొని ఆయన ఇంతకాలము కూడా ఒకటే ప్రార్థన, ఆయన గుర్రెలు కాల్చుకుంటూ ఉండేవాడు. అయినప్పుడు కూడా తన హృదయం దేవుని దగ్గర ఉండడం ద్వారా దేవుడు ఆయన ఇష్టపడిన. దేవుని స్తోత్రం కలుగాక. ఇది నా దేవుని యొక్క మందిరానికి వచ్చిన ఎవరికే ఇబ్బంది ఉందో, ఎవరికే కష్టం ఉందో సేవకుడిగా నాకు తెలియదు, కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దావీదు హృదయం దేవునికి ఎంతైతే దగ్గర ఉందో, మీ హృదయం కూడా దేవుని దగ్గర ఉన్నట్లయితే దావీదుని దీవించిన దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తారు. దేవుని స్తోత్రం కలుగాక. అలా కాకుండా నా పక్కవాడు దీవించబడుతున్నాడు, నా పొరుగువాడు దీవించబడుతున్నాడు, ఇంకా చూసినట్లయితే నా కుటుంబంలో నా అన్నదమ్ములే దీవించబడుతున్నారు, నేను ఎందుకు దీవించబడతలేదని చెప్పి మీ హృదయంలో ఆలోచన రావచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, నీ హృదయంలో ఎప్పుడైతే దేవుడికి చోటిస్తావో దేవుడు ఇచ్చే దీవెన ఎప్పుడు కూడా దేవుని స్తోత్రం కలుగాక. అలా కాకుండా ఏదో నేను దేవుడి మందిరానికి వెళ్తున్నాను, ఏదో నేను ప్రార్థన చేస్తున్నాను, పర్లేదులే పాస్టర్ గారు చూడకపోయినా పర్లేదు, ఇంకా చూసినట్లయితే 6 నెలలు అవుతుంది నా తండ్రి చనిపోయి, పాస్టర్ గారు లేదు కదా, నేను ఏ సమయానికి వెళ్ళినా పర్లేదు కదా అనుకున్నట్టు వస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే జాగ్రత్తగా గమనించండి. సండే స్కూల్ ఇప్పుడు ఆగింది 8:30 నుంచి 9:30 సండే స్కూల్. తర్వాత వాకింగ్ కాదు, ప్రార్థన, పెద్ద ప్రార్థన ఒక అరగంట బ్రేక్ ఉంది. 10 గంటలకి మొదలెట్టేవాళ్ళని, లేకపోతే 10:30 లేకపోతే 10:15 అందరూ వచ్చేవారు. ఇప్పుడు మనుషులు ఒక తత్వం ఎలాగైందంటే, పెద్దయ్య గారు లేరు కాబట్టి మేము ఏమైనా పర్లేదు కదా అని చెప్పి దూరం నుంచి వచ్చే వారి కోసం నేను ఏం అనట్లేదు. సమయం ఎలా ఉందంటే 11:20 వస్తున్నారు. దయచేసి ఇప్పుడు కూడా మీరు హృదయాన్ని సరి చేసుకోకుండా మీకు నచ్చిన టైంకి వచ్చి ఇంకా నేను పాటలు పాడలేదు, లేకపోతే నేను ప్రార్థన చేయలేదు అన్నారంటే అది తప్పు మాది కాదు, మీదే తప్పు అవుతుంది. ఎందుకంటే ఉదయాన్నే 9:30 కల్లా నేను వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు ఇంకా దేవుని కృప పెట్టి చెప్తున్నాను చూడండి. ప్రతి శనివారం కూడా ఉదయం మొదలు రాత్రి వరకు కూడా నేను ఉపవాసం ఉంటూ ఉంటాను. మళ్ళీ ఉదయం మమ్మీని చూసుకుని నేను వచ్చేటప్పటికి టిఫిన్ కూడా నేను సరిగ్గా తినకుండా వచ్చి నేను కూర్చున్నప్పుడు మనుషుల కోసం నేను 9 గంటల నుంచి నేను 11:15 వరకు ఎదురు చూస్తున్నానంటే దానికి అర్థం 3 గంటలు నేను ఎదురు చూస్తున్నాను. ఊపుకుంటా 11:30 వస్తారు. ఎన్ని పాటలు పడతా చెప్పండి. నేను ఎప్పుడు స్తుతి ఆరాధన చేయాలా, ఎప్పుడు వాక్యం చెప్పాలా? కానీ దయచేసి చెప్తున్నారు, దూరం నుంచి వచ్చే వారి కోసం నేను చెప్పట్లేదు. దగ్గర ఉన్నవారు ఇప్పటికైనా మీ సమయాన్ని మీరు ఇప్పుడు 6 నెలలు అయిపోయిందో 10 నెలలు అయిపోయిందో కాదు, సమయం ఏంటంటే 10 రూపాయలు, అదే 10:30 అదే. కానీ ఇప్పుడు చక్కగా ఇంకా ఇంకా అనకూడదు 12:30 11 గంటలు కూడా వస్తుంది. దయచేసి మీరు ఇప్పటికైనా మీరు సరి చేసుకుని వచ్చి కూర్చున్నట్లయితే ఎన్ని పాటలైనా పాడవచ్చు, ఎంత ప్రార్థన చేయొచ్చు. అందుకే దేవుడు అంటున్నాడు, దావీదుతో అంటున్నాడు, నా కుమారుడా నీ అనంతరం ఎవరైతే వస్తారో నిన్ను దీవించినట్టుగా నేను దీవిస్తాను నీ బిడ్డలను అన్నాడు. దావీదు గారు తరం అయిపోయింది, సొలొమోను గారు తరం వచ్చింది. ఆయనతో అడుగుతున్నాడు, తండ్రిని అడిగినట్టుగానే దేవుడు అడుగుతున్నాడు సొలొమోన్ని, నా కుమారుడా నేను నీకు ఏదైతే అవసరం ఉందో నీ ప్రతిది కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వేం అడుగుతావు ఆయన అడిగినప్పుడు అతను ఒకటే మాట చెప్పాడు, నా తండ్రి నువ్వు ఎంతైతే దీవించున్నావో అలాగే నన్ను కూడా దీవించి ఆ సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టినట్లయితే నీవు నా పట్ల ఏదైతే కార్యం చేయడం సిద్ధంగా ఉన్నావో అది ప్రతిదీ కూడా నేను ఆచరించి నీ తక్కడగా జీవిస్తానని అన్నాడు. దేవుని స్తోత్రం కనుక నాన్న దేవుడి కృపను బట్టి మీతో కూడా దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నావు, ఎప్పుడైతే నువ్వు విజ్ఞాపనం చేస్తున్నావో, ఎప్పుడైతే నువ్వు కన్నీటితో దేవుని దగ్గర మోకాలు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన విన్న దేవుడు ఏమంటున్నాడంటే, దావీదు తర్వాత సొలొమోను గారిని దేవుడు ఎలాగైతే దీవించున్నాడో మీ కుటుంబంలో తరతరాల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా దేవుడు దీవించిన సిద్ధంగా ఉన్న దేవుని స్తోత్రం కనుక. మరలా చూద్దాం 7వ వచనం, నా దేవా యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదుకు బదులుగా
నీ దాసునైన రాజుగా నియమించున్నావు. అయితే నీ పాలనను కార్యము జరుపుటకు నాకు బుద్ధి చాలదు. దావీదుతో అంటున్నాడు, మొట్టమొదటిగా దేవుడు చెప్పినాడు ఒకటే మాట, నా కుమారుడు నేను దీవిస్తాను, నీ అనంతరం వచ్చే నీ కొడుకు నుంచి వచ్చే బిడ్డలను కూడా దీవిస్తాను అన్నాడు. అలాగే దేవుడు సొలొమోనుతో అడుగుతున్న, నా కుమారుడు నీకేం కావాలని అడిగినప్పుడు ఒకటే మాట అన్నాడు, నాయన నా తండ్రి ఏదైతే కుర్చీలో కూర్చున్నాడో అదే కుర్చీలో నేను కూడా కూర్చున్నాను. అయినప్పుడు కూడా నేను చిన్నవాడిని కనుక నాకు జ్ఞానం లేదు కనుక దయచేసి నాకు అది అనుగ్రహించమన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నా చూద్దాం. 8వ వచనం, నీ దాసునైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను, వారు విస్తరించి ఉందన్న వారిని లెక్క పెట్టేటకు వారి విశాల దేశము తనకి చేయుటకు అసాధ్యము. ఇక్కడ ఏమైంది, తన తండ్రి ఉన్నప్పుడు తన రాజ్యంలో ఎంతమంది అయితే ఉన్నారో, అక్కడ ప్రాంతం ఎంతమంది అయితే ఉన్నారో ప్రతిదీ కూడా కొలతకొలడము కావచ్చు, మనుషులు ఎంతమంది ఉన్నారో తండ్రికి తెలుసు, కానీ కుమారుడు తెలియదు. కానీ దేవుడి దగ్గర సొలొమోను అంటున్నాడు, నాయన ఎంతమంది అయితే ప్రజలు ఉన్నారో ప్రతి దానికి నా తండ్రి న్యాయం చెప్పేవాడు. ఆ పరిస్థితిలో నేను ఉన్నాను కనుక 2వ మాట అన్నాడు, ఎంత మట్టుకైతే స్థలం ఉందో ఆ స్థలం అంతా కూడా నా తండ్రి తెలుసు, కానీ నాకు తెలియదు కనుక దయచేసి నా మనవి ఆలకించి నా తండ్రికి ఏదైతే బోధించున్నావో అదే బోధ నాకు కూడా బోధించినట్లయితే నీ చెప్పినట్టుగా నేను జీవిస్తాను. దేవుని స్తోత్రం కనుక ఇదే నా దేవుడి యొక్క మందిరం కూర్చొని మీతో కూడా దేవుడు చెప్తున్నాడు. అక్కడైతే రాజు గారు నన్ను అడిగితేనన్న, నీ కుటుంబంలో దీనస్థితిలో ఉన్నావేమో, పేద స్థితిలో ఉన్నావేమో, లేకపోతే నీకున్న కష్టం బట్టి నువ్వేం చేయాలో నీకు తెలియని పరిస్థితులు ఉన్నావేమో, ఇదే నా దేవుడు అంటున్నాడు. సొలొమోనుని దేవుడు ఎలాగైతే దీవించి ఉన్నాడో మిమ్మల్ని కూడా దీవించాలని మీరు కూడా చేయడం ప్రాణం ఏంటంటే, సొలొమోను తన తండ్రి దావీదు తర్వాత రాజుగా అయినప్పుడు కూడా ఒకటే మాట అంటున్నాడు, తండ్రి నా తండ్రి నువ్వు ఎంతైతే దీవించున్నావో అదే రీతిగా నువ్వు నన్ను కూడా దీవిస్తున్నావు కనుక దయచేసి నేను బాలుని కనుక ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను దీవించమన్నాడు. కానీ ఇక్కడ రాజుగా ఉన్నాడు, అయినప్పుడు కూడా ఆయన రాజుకున్న అధికారం ఏం చెప్తే అది జరుగుతుందా, లేకపోతే పక్కవాడు చెప్తే జరుగుతుందా? రాజు ఏం చెప్తారో జరుగుతుంది. కానీ ఇక్కడ ఆయన ఏం చేసిన పని ఏంటంటే, రాజు అయినప్పుడు కూడా ఒక చిన్న బిడ్డ వలె దేవుడి దగ్గర తగ్గిపోయి నాకేం కావాలో నాకు తెలియదు కనుక దయచేసి మన అడిగితే నా దేవుడు అంటున్నాడు. మీతో కూడా చెప్పే మాట ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు భయంతో భక్తితో ఉంటావో, నువ్వు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా ఏం చేయాలన్నప్పుడు నీకు తెలిసినప్పుడు కూడా ఒకటే ప్రార్థన, ఆయన నాకు ఏం తెలియదు దయచేసి నాకు నేర్పించిన ఆయన చెప్పి సొలొమోను ఎప్పుడైతే దేవుడిని అడుగున్నాడో దేవుడు చేస్తున్న గొప్ప కార్యం చూద్దాం. 9వ వచనం, ఇంత గొప్పదైన నీ జనమును జ్ఞానం తెచ్చగలవాడు ఎవరు, కాబట్టి నేను మంచి చెడులు వివేచించి నీ జనులకు జ్ఞానం తెచ్చినట్లు నీ దాసునైన నాకు వివేకం గల హృదయం దయచేయమని ఒకటే ప్రార్థన చేస్తాను. మొట్టమొదటిగా నా తండ్రికి నువ్వు ఏదైతే పని అప్పగించున్నావో అదే పని చేయడానికి సిద్ధం ఉన్నాను. అయినప్పుడు కూడా నిన్ను అడుగుతున్నాను కనుక ఆ అడిగేది కూడా ఏమని అడుగుతున్నాడు, ఎంతమంది అయితే ప్రజలు వస్తారో ప్రతి ఒక్కరిని కూడా నేను న్యాయం చెప్పేవాడిగా, అలాగే నేను చెప్పే న్యాయము వారికి సరిపోయి వారు సరి చేయబడేలా ఉండాలని ఆయన దయచేసి అలాంటి కార్యము చేయాలంటే నా హృదయంలో ఎప్పుడు కూడా నేను వెలిగించే జ్యోతి వరకు ఉండాలని దేవుడి ప్రార్థన చేస్తున్నాను. దేవుని స్తోత్రం కనుక ఆ మాట ఎప్పుడైతే దేవుడు విన్నాడో ఒకటే మాట ఆయన అంటున్న మాట 10వ వచనం, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన కనుక దేవుడు అతనికి ఎలా శ్రమించను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యునైనను నీ శత్రువుల ప్రాణమైన అడుగక న్యాయం వల్ల గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నువ్వు అడిగితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా కుమారుడు ఏమడుగుతాను అనుకున్నాడు దేవుడు, కానీ దేవుడితో చెప్తున్నాడు సొలొమోను, తండ్రి నాకు ఎవరైతే ప్రజలు వస్తున్నారో వారి పట్ల న్యాయం తీర్చమని దేవుడి దగ్గర అడిగినప్పుడు దేవుడు ఈ విషయం విన్నప్పుడు దేవుడు ఒకటే మాట్లాడుతున్నాడు, ఆయన నీ రాజ్యము ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరలేదు, లేకపోతే నువ్వు ఎన్నాళ్ళు బ్రతకాలని కోరలేదు. 3వది ఏంటంటే, ఎవరైతే నీ శత్రువులు ఉన్నారో వారిని జయించాలని అడగలేదు. కాబట్టి నేను నీ యొక్క మాట వింటున్నాను, నీకు ఏది కావలిస్తా అన్నాడు. దేవుని స్తోత్రం కనుక ఈ దినాన నీకు ఇంట్లో ఏ వస్తువు అయితే కావాలో అది ఎప్పుడు కూడా అడగచ్చు, కానీ దానికన్నా ముఖ్యంగా నువ్వు అడగవలసింది ఏంటంటే, అన్ని వస్తువులు ఇంట్లో ఉన్నాయి, కరెంట్ లేకపోతే కరెంట్ వస్తువులు పనిచేస్తాయా? పనిచేయవు. అలాగే నీ హృదయంలో ఎంతో ఆశ ఉంది, ఎంతో కోరిక ఉంది, ఆ కోరిక తీరాలంటే మొట్టమొదటి నువ్వు నేను చేయడం పని ఏంటంటే, ఏదో 2 మాటలు పలికేసి నాకు వచ్చాయంటే వస్తుందా? రాదు. కానీ దేవుడు అంటున్నాడు, సొలొమోను ఎలాగైతే నా దగ్గర అడిగి ఉన్నాడో అదే రీతిగా నువ్వు కూడా నేను కూడా అడిగినట్లయితే సొలొమోనుకి ఇచ్చిన దేవుని నీకు ఇస్తాను. దేవుని స్తోత్రం కనుక
అలా మాట విన్నప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి, 12వ వచనం, నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించున్నాను, బుద్ధి వివేకం గల హృదయం నీకు ఇచ్చున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడు లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడు కూడా ఉండడు. దేవుని స్తోత్రం కలగాక. సొలొమోనుతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, సొలొమోను కూడా అడిగి ఉన్నాడు, నాకు ఈ బంగారం కావాలి, వెండి కావాలి, లేకపోతే నాకు ఐశ్వర్యం కావాలి, లేకపోతే ఎదటివాడు శత్రువు ఎప్పుడైతే వస్తాడో వాడిని జయించే శక్తి నాకు కావాలని ఎప్పుడు కూడా ఆయన అడగలేదు. కానీ నేను అనేక మందికి న్యాయం తీర్చేవాడికి ఉండాలని దేవుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నట్టు నేను చెప్తాను, నా కుమారుడా, నువ్వు ఏదైతే అడుగున్నావో అవన్నీ పక్కన పెట్టు, కానీ నువ్వు అడిగిన మాట పెట్టి నేను ఇచ్చిన దీవెన కంటే రెట్టింపైన దీవెన ఇవ్వడానికి సిద్ధమని దేవుడు చెప్పినాడు. దేవుని స్తోత్రం కనుక అక్కడ దేవుడు ఎందుకు సొలొమోనుకు దేవుడు ఇచ్చున్నాడు? మొట్టమొదటిగా తన హృదయాన్ని మార్చుకున్నాడు, తన మనసులో ఉన్న కోరికను పక్కన పెట్టి ఉన్నాడు. తన తండ్రి ఎలాగైతే నడుచున్నాడో అదే మార్గం నడవడం ద్వారా దేవుడు అనుకున్నాడు, తన తండ్రి ఏదో అడిగాడు, వాడు కూడా ఏదో అడుగుతాడు అనుకున్నాడు. కానీ దేవుడు చేసిన గొప్ప పని ఏంటంటే, నువ్వు అడిగింది నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నువ్వు ఏదో అడుగుతావు అనుకున్నాను, కానీ నీవు అడిగిన మాట నాకు ఎంతగానో నచ్చింది కనుక నేను ఇచ్చేది కొద్దిగా అయినప్పుడు కూడా రాబోయే దినాలు ఉన్నత స్థితిలో పెడతాను. దేవుని స్తోత్రం కనుక దేవుడు మీతో చెప్పే మాట ఏంటంటే, మీరు అడిగేది కొద్దిగే, కానీ దేవుడు అంటున్నాడు అది సొలొమోను ఎలాగైతే అడుగున్నాడో అదే రీతిగా దేవుడికి నచ్చిన రీతిగా మనం కూడా అడిగినట్లయితే ఆ అడిగిన మాటను బట్టి దేవుడు దీవించడమే కాకుండా నీ హృదయంలో ఇంకా అడగలేని కార్యాలు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా అనుగ్రహించిన దేవుడు సిద్ధంగా. దేవుని స్తోత్రం కనుక వారంలో దేవుడు చెప్పిన మాటలు విన్న జాగ్రత్తగా దేవుడు గత వారంలో దేవుడు చెప్పి ఉన్నాడు, ఆకాశం నుంచి భయంకరమైన అగ్నితో కూడిన రక్తంతో కూడిన వర్షం పడుతుందని దేవుడు చెప్పి ఉన్నాడు. ఎవరి చేతి మీద అయితే శరీరం మీద పడుతుందో అది ఈ మాత్రం కన్నం పడుతుందని దేవుడు చెప్పి ఉన్నాడు. రెండవదిగా భయంకరమైన ఒక యాసిడ్ చేతి మీద పడితే ఎంత పవర్ ఉంటుందో అలాంటి పవర్తో కూడినది ఆకాశం నుంచి పంపించబోతున్నాడు దేవుడు. దానికి సూచనగా ఈ వారం నేను ఒక క్రైస్తవ ఛానల్ చూస్తున్నాను. ఏమైందంటే ఇంకా ఆ రక్తపు వర్షం పడలేదు, కానీ మామూలుగా ఉన్న చెరువులు ఏమైపోయింటే రక్తంతో మారిపోయినట్టుగా రంగు మారిపోయింది. ప్రతి చెరువు ఎలా ఉంటుందమ్మా? ఎలా ఉంటుంది? ఏదో నాచపడితే పచ్చగా ఉంటుంది, ఏ రోజు కూడా రంగు మారలేదు. ఇది వారం నేను చూసిన చాలా రోజుల క్రితము అలాగే జరిగింది, మరలా మార్పు జరిగింది. కానీ ఈ దినాన ఒక సేవకుడు చెప్పే మాట ఏంటంటే, ప్రపంచ దేశాల్లో ఎన్నైతే దేశాలు ఉన్నాయో ప్రతి చెరువు కూడా ఎరుపు రంగుగా మారిపోతుందని దేవుడు చెప్పినాడు. జాగ్రత్తగా గమనించండి. గత వారంలో దేవుడు చెప్పినాడు, ఆకాశం నుంచి రక్తంతో కూడిన వర్షం పడుతుందన్నాడు. ఆ వర్షం ఇంకా పడలేదు, కానీ ఆయన సూచనగా దేవుడు ఏదైతే మాట చెప్పినాడో దాన్ని నెరవేర్పుగా దేవుడు ఏం చేసినట్టే ప్రతి చెరువు కూడా ఎర్రగా మారిపోయింది. దీనికి అర్థం ఏంటంటే, సైంటిస్టులు కూడా పరిశీలిస్తున్నారు, వారు పరిశోధన చేసినప్పుడు ఒకటే చెప్పినారు, మేము ఎంత పరిశోధించినప్పుడు కూడా దాన్ని మేము కొనుగోలేకపోతున్నాం. దీని సూచన ఏంటంటే, తొందరలో దేవుడు రాబోతున్నాడు కనుక దానికి ఇదే సూచన అని చెప్పినారు వారు. దేవుడి స్తోత్రం కనుక ఇదే నాన్న దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్న సేవకుడుగా నేను చెప్తున్న నిన్నటి దినాన్ని నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్లో చూసినట్లయితే ఇప్పుడు మన విశాఖపట్నంలో మన నియోజకవర్గంలో ఎవరైతే పోటీ చేస్తున్నారో వారి మధ్యలో నేను వెళ్ళడం జరిగింది. దేవుని స్తోత్రం కనుక నుంచి ఒక 500 మంది 300 మంది అక్కడ కూర్చొని ఉన్నారు. దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఎమ్మెల్యేనా ఎంపీ అయినా దగ్గరికి వచ్చి ఎవరితో కూడా మాట్లాడారు. కానీ నిన్నటిది నాన్న సేవకులుగా మేము కూర్చుని అక్కడ ప్రార్థన మేము వెళ్ళి ఉన్నాం. అక్కడ మాకు ఏదో పెడతారని కాదు, కానీ మేము అందరం కలిసి వారి కోసం ప్రార్థించేది దేవుడు సహాయం చేసిన. దేవుడు స్తోత్రం కనుక దేవుడు కొద్ది దినాల కింద దేవుడు చెప్పి ఉన్నాడు, మీరు వెళ్ళడం కాదు కానీ అనేక మంది మీ దగ్గరకు వస్తారు, మేము ప్రార్థన చేస్తాము. అదే రీతిగా అనేక మంది కూర్చున్నారు. ఆ కూర్చున్న వారిలో నేనున్నాను. అక్కడ చూసినట్లయితే నేను కొంతమంది స్టేటస్ పెట్టి ఉన్నాను, మరి అది చూసారో తెలియదు, కూర్చోకుండా సెల్లో చూడండి. అనేక మంది కూర్చున్నారు, కుర్చీలో కూర్చున్నారు, కానీ ముందు వరుసలో ఎవరైతే అధికారులు ఉన్నారో వారు వెనకనైనా కూర్చొని దేవుడు సాయం చేసిన. దేవుని స్తోత్రం కనుక నిన్న కూర్చున్న వారు చూసినట్లయితే దేవుడు చేసిన గొప్ప కారణం వారి హిందూ సభలో క్రైస్తవులు జరిగింది. నేను రాజకీయం కోసం చెప్పట్లేదు, ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను ఈ మాట. నిన్నటి దినాన నేను ఏమైందంటే, ఆంధ్రప్రదేశ్ అంతకు కూడా బీసీ సంబంధించిన దానికి సంబంధించిన రాష్ట్రానికి ఎవరైతే అధికారులు ఉన్నారో వారి మధ్యలో దేవుడు కూర్చోడానికి దేవుడు సాయం చేసిన. దేవుని స్తోత్రం కనుక రెండో
రెండోది విశాఖపట్నం జిల్లాలో స్త్రీలకి ఒక సమాజం ఉంటుంది. ఆ స్త్రీ సమాజానికి అధికారి ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో వారి మధ్యలోనే కూర్చోడానికి దేవుడు సాయం చేసి దేవుని స్తోత్రం కనుగాక. ఇదంతా నా గొప్పతనం కాదు, దేవుడు ముందుగానే చెప్పిన్నాడు అధికారి మధ్యలోనే తీసుకెళ్తానన్నాడు. అదే రీతిగా అధికారి మధ్యలో దేవుడు తీసుకెళ్తున్నాడు. వారందరి కోసం నేను దినాన్ని ప్రార్థన చేయడం దేవుడు సాయం చేయాలి. ఎందుచేత దేవుడు ఈ మాట పలుకుతానంటే, దావీదు ఎలాగైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడో తన అనంతరం వచ్చే కుమారులతో కూడా దేవుడు చెప్పాడు ఏంటంటే, నీలోంచి ఎవరైతే వస్తారో నీకంట రెట్టింపైన దీవిస్తాను. దేవుని స్తోత్రం కలుగాక. తన సేవ చేసి వెళ్ళిపోయి ఉన్నాడు. ఆయన దేవుడు ఎంత దీవించున్నాడో ఈ తరంలో దేవుడు నాకు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఒక ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా కూర్చుని మాట్లాడాలంటే వచ్చి కూర్చోరు. కానీ దేవుడు నేను అడిగినా దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, వారు స్టేజ్ మీద ఉన్నారు. మేము సేవకులుగా వెళ్ళి వారందరి కోసం ప్రార్థన చేయడం దేవుడు సాయం చేస్తున్నాడు. వారు గెలుస్తారు లేదు తర్వాత సంగతి. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి మా దగ్గరకు వచ్చి మోకాలు ఉండే వాళ్ళు మోకాలు వేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మీకు తెలుసో తెలియదో బొత్స సత్యనారాయణ అని చెప్పి ఒక పెద్ద ఆయన ఉన్నాడు. వారి భార్య ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తుంది. ఎక్కడైనా మోకాలు వేసి ఎక్కడైనా కూర్చోవడం చూసారా? ర్యాలీ తిరుగుతారు కానీ ఎవరి దగ్గర కూర్చోరు. కానీ నిండుదే నాన్న వారి ఇరువురు కూడా మోకాలు వేయడం దైవ సేవకులు ప్రార్థన చేయడం జరిగింది. మేము దేవుని బిడ్డలారా, ఎందుచేత నేను చెప్తున్నానంటే, ఎప్పుడైతే సేవకుడు ద్వారా ఏదైతే దేవుడు మాట పలుకుతున్నాడో ఆ మాట దేవుడు నెరవేరుస్తున్న దేవుని స్తోత్రం కనుక. అధికారులు నేను వెళ్ళొచ్చు, కానీ అయినప్పుడు కూడా వారు ప్రార్థన చేసుకుంటారో లేదో మనకు తెలియదు. వారి దగ్గరికి వెళ్ళాలంటే ఎంతో మంది అధికారిని ద్వారా వెళ్ళాలా. కానీ దేవుడు చేసిన గొప్ప కార్యం దేవుడు చెప్పి ఉన్నాడు, అలాగే జరిగింది. వారి కోసం దేవుడు చెప్పిన మరలా మీ కుటుంబంలో ఒక కార్యం జరగాలన్నా, మీ కుటుంబంలో మేలు జరగాలన్నా, నువ్వు చదివే చదువులో ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలన్నా, లేకపోతే నీకు ఏదైతే లోటు ఉందో ప్రతి దాంట్లో విడుదల పొందాలని ఒకటే ప్రార్థన. దేవా సేవకుడు మాకున్నాడు, ఆయన చెప్పే ప్రతి మాట నేను వింటున్నాను కనుక దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. ఎప్పుడైతే నువ్వు అడుగుతున్నావో ఆ మాట విన్నా దేవుడు నేను విడిచిపెట్టాను. దేవుని స్తోత్రం కనుక. ఎందుకు సేవకుడికి మాట చెప్తున్నానంటే, భయంకరమైన తప్పులు చేసిన వారిని దేవుడు క్షమిస్తున్నాడు. ఏ తప్పు లేకుండా ఈ దినాన్ని దేవుడు మందిరానికి వచ్చి దేవుడు అడిగే ప్రతి ఒక్క మాటకు నువ్వు సమాధానం చెప్తున్నావు అంటే దానికి అర్థము అది నీ గొప్పతనం కాదు, ఆయన వచ్చి నేను కాపాడడం బట్టి దేవుని స్తోత్రం కనుక. మళ్ళా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోకంలో బంధువులు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, ఇంకా ఎంతో గొప్పవారు ఉండొచ్చు, కానీ కష్టకాలంలో ఎవరైనా వచ్చి సాయం చేయడానికి రావచ్చు. ఒక రోజు 2 రోజులు, మిగతా రోజు వస్తారా? రారు. కానీ దేవుడు సేవకుడు ద్వారా పలికే మాట ఏంటంటే, వారైనా విడిచిపెట్టొచ్చేమో కానీ పరలోక రాజ్యం దేవుడు విడిచిపెట్టరు. దేవుడు పెడతారు. మళ్ళా దేవుడు ఈ వారంలో దేవుడు చెప్పిన గొప్ప కార్యం ఏంటంటే, కొద్ది దినాల్లో దేవుడు చెప్పే కార్యం ఇప్పటి వరకు కూడా ఏ సేవకుడు కూడా చెప్పలేదు. ఇప్పటి వరకు కూడా దేవుడి యొక్క దూతల కోసము నేను కళ్ళారా చూస్తున్నాను, చెప్పిన మాటను బట్టి మీరు విన్నారు, ఆనందించున్నారు. కానీ కొద్ది దినాల్లో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, దేవుని దూతనంట మనిషి రూపంలో కిందకి రాబోతున్నారు. దేవుని స్తోత్రం కనుక. ఈ విషయం ఇప్పటికొచ్చి కూడా ఏ సేవకుడు చెప్పలేదు, ఎవరు కూడా చెప్పడానికి కూడా వారు ఎంతో ప్రార్థన చేసినప్పుడు కూడా వారు దేవుడు చెప్పుకున్నాడు. ఈ దిన దేవుడు సేవకుడితో చెప్పిన మాట దేవుడు చెప్తున్నాడు, వినండి, మనిషి రూపంలో రాబోతున్నారంట. ఎవరైతే దేవుని వైపు తిరుగుతున్నారో వారిని దేవుడు జీవించబోతున్నారు. దేవుని స్తోత్రం కనుక. వారు మనుషుల మధ్య తిరుగుతారు కానీ ఎవరికి కూడా వారు మనుషులు దేవుని దూతలు ఎవరికి కూడా తెలియదు. ఒక సమయం వచ్చినప్పుడు వారి యొక్క శరీరం ఒక రూపం ఎప్పుడైతే మారుతుందో మారినప్పుడు అనుకుంటారంట వీళ్ళు దేవుని యొక్క దూతలు. దేవుని స్తోత్రం కనుక. నేను ఏదో చెప్తున్నానని చెప్పి భయపడడానికి చెప్పట్లేదు, కానీ కొద్ది దినాల్లో భూమి మీద జరగబోయే సంగతులు దేవుడు ఆహారం ఉండదన్నాడు. కొద్ది దేశాల్లో ఆహారం లేదు, నీరు తాగడానికి నీరు ఉండదన్నాడు. బెంగళూరు ప్రాంతంలో చూసినట్లయితే నీరు లేకుండా అయిపోయింది. ఈ దినాన్ని దేవుడు చెప్పినాడు ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకుండా ముందుగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, దేవుని దూతలు ఒకరు ఇద్దరు కాదు, ప్రపంచంలో ఎన్నైతే ప్రాంతాలు ఉన్నాయి ప్రతి ప్రాంతంలో కూడా దేవుని దూతలు రాబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక. ఒకటే మాట ఇది నా దేవుడు చెప్తున్నాడు, నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేస్తావో, నీ హృదయం సరి చేసుకుంటావో, లేకపోతే నీ మనసులో ఉన్న కోరికను చంపుకొని దేవుని వైపు తిరుగుతావో నాకు తెలియదు. మనిషి రూపంలో ఉన్న మాట్లాడదు, మనిషి రూపంలో ఉన్న దేవుని దూతలు చెప్పే మొట్టమొదటి పని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారికి దేవుడు చెప్పిన మాట. ఇప్పుడు చూడండి, నా చేతికి ఎలాగైతే వాచ్ ఉందో అలాగే మీకు కనబడదు, కానీ ఒక ముద్ర వేయబోతున్న దేవుడు చెప్పినాడు. దేవుని స్తోత్రం కనుక. ఆ ముద్ర అనేది ఎప్పుడు మీకు ఆహ్వానం పత్రిక ఎప్పుడు వస్తుందంటే,
దేవుని యొక్క రాజ్యంలో ఎప్పుడైతే ఆయన ఒక ఊర ఊదుతాడో, ఎవరి చేతిలో ముద్ర ఉంటుందో వారందరూ కూడా సంతోషంగా దేవుని రాజ్యం చేరిపోతారు. దేవుని స్తోత్రం కలుగుతారు. ఎవరి కోసం నేను చెప్తున్నానంటే ఏదో 2-3 నిమిషాలు ప్రార్థన చేసి ఆమెన్ అనేవారిని కాదు, హృదయపూర్వకంగా కన్నీరు కాచి ప్రార్థన చేసిన వారికి దేవుడు చూపిస్తా అన్నాడు. దేవుని స్తోత్రం కలుగుతారు. మళ్ళా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని దూతలు రాబోతున్నాయి అనుకోవచ్చు. ఏంటి సేవకు నోటి ఎలాంటి మాట వస్తుంది? దేవుని దూతలు వస్తే వారి పని అర్థం చేసుకుంటూ వెళ్ళిపోతారు అనుకుంటున్నారు. కానీ బైబిల్ గ్రంథంలో అబ్రహాము కాలంలో సారా గారికి బిడ్డలు లేనప్పుడు వారు పడుతున్న బాధను చూసి దేవుడే దేవదూతను భూమి మీద పంపించినప్పుడు అది అబ్రహాము గారు తెలుసుకుని వీడు దేవదూతని చెప్పి వెంటనే వారి కోసం బలి అర్పించి వారి కోసం రొట్టెలు తయారు చేసి వారిని ఒక ప్రాంతంలో కూర్చోబెట్టి వారికి ఏదైతే కావాలో అవన్నీ కూడా సమకూర్చిన తర్వాత వారు చెప్పిన మాట ఏంటంటే, 1 సంవత్సరం పోయిన తర్వాత నీకు చక్కనైన బిడ్డలు ఇస్తానని దేవుడు చెప్పినాడు. దేవుని స్తోత్రం కనుక అలాగే దేవుడు బిడ్డలు ఇచ్చున్నాడు. ఆ బిడ్డ పేరు ఇసాకు. కొద్ది దినాలు పోయిన తర్వాత ఈ కుమారుడు చూసుకుని తండ్రి ఎక్కడైనా మాట వినకుండా నాకు దూరం అయిపోతాడేమో అనుకున్నాడు దేవుడు. అయినప్పుడు కూడా దేవుడు చేసిన గొప్ప కార్యం ఆయన ద్వారా పరీక్ష పొంది అన్నాడు. అయినప్పుడు కూడా దేవుడు ఏదైతే మాట చెప్పినాడో ఆ మాట లోపన్నాడు. చివరికి తన కుమారుని కూడా చంపడానికి కత్తి పైకెత్తినప్పుడు కూడా దేవుడు ఆ విషయాన్ని చూసి ఆయన ఎంతగానో ప్రేమించున్నాడు. ఇదంతా కూడా ఎప్పుడు జరిగేది? దేవుని యొక్క దేవదూతలు రావడం ద్వారా. దేవుని స్తోత్రం కనుక అది ఎగ్జాంపుల్గా దేవుడు ఇది నా చెప్తున్నాడు. పొద్దు దినాలు దేవుడు దూతలు రాబోతున్నారు. మళ్ళా దేవుడు ప్రకటిస్తున్నాడు. ప్రేమ దేవుడు బిడ్డ, నువ్వు మంచి బట్టలు వేసుకుంటున్నావో లేదో దేవుడు చూడడు. నువ్వు మంచి ఆహారం తింటున్నావో దేవుడు చూడడు. ఒకటే దేవుడు చూస్తాడు, నీ హృదయం దేవుడి దగ్గర ఉందా లేదా, లేకపోతే నీ మనసు దేవుడి దగ్గర ఉందా లేదా. ఇంకా దేవుడు చూసినట్లయితే నువ్వు చూసే చూపు ఎలా ఉందో దేవుడు నీ దినాన గమనిస్తున్నాడు. ఒకటే మాట దేవుడు సేవకుడుగా దేవుడు చెప్తున్నాడు. ఒకటే మాట. ఇప్పటి వరకు కూడా ఇది మే నెల వచ్చేసింది. ఈరోజు 5వ తారీఖున ఉంది. దేవుడు అంటున్నాడు, వచ్చే వారం నుంచి దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఎవరైతే భూమి మీద దేవుని యొక్క మాట వింటున్నారో దేవుడు వారిని విడిచిపెట్టారు. దేవుని స్తోత్రం కనుగాక. ఇప్పుడు వరకు కూడా ఏ సేవకుడు చెప్పలేని మాట దేవుడి దినాన యూట్యూబ్ పరంగా నేను చెప్తున్నాను ఏంటంటే, ఎవరైతే దేవుని యొక్క మాట వినకుండా దేవునికి లోపడకుండా డబ్బులు సంపాదిస్తామని చెప్పి ఈ లోకంలో దేవుని పక్కన పెట్టి వారికి నచ్చిన రీతిగా తిరుగుతారో వారి కోసం దేవుడు చెప్తున్నాడు. దేవుని దూతలు రాబోతుందని దేవుడు చెప్తున్నాడు. అలాంటి వారి ప్రజలను దేవుడు వారి ప్రజలు రాబోతున్నారు. సేవకుడుగా చెప్తున్నాను, మంచి వారు ఏం చేయరు. రెండోది వారి చేతిలో ఒక ఖడ్గం ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. ఎవరైతే ఆ మాట వినరో మరలా చెప్తున్న మాట, సేవకుడు ఏంటి మాట చెప్తున్నాడని చెప్పి మీరు దిగులు పడద్దు, భయపడద్దు. మీకు ముందుగా జరగబోయేది దేవుడు చెప్తున్నాడు. ఎవరి ముందైతే వారు నిలబడతారో, వారు మంచిగా ఉన్నట్లయితే దేవుడు దీవిస్తాడు. రెండోదిగా వారి చేతిలో ఒక ఖడ్గం ఉంటుందంట. దేవుని దూతలే కనపడినప్పుడు మీకు చేతిలో ఖడ్గం ఉన్నది ఏమో తెలుస్తుందా? తెలియదు. కానీ దేవుడి నా సేవకుని కూడా దేవుడు పరికిస్తున్నాడు. ఇప్పుడుకైనా నీ జీవితం సరి చేసుకో, ఇప్పుడుకైనా నీ హృదయం సరి చేసుకో, ఇప్పుడుకైనా నీ మనసును సరి చేసుకో. ఎందుచేత దేవుడు ఈ మాట పలుకుతున్నాడంటే, ఏదో వచ్చి వెళ్ళిపోతున్నాం కదా, ఏదో సేవకుడు 2 మాటలు చెప్తున్నాడు కదా, నేను వింటున్నాను వెళ్ళిపోతున్నాడు అనుకున్నట్లయితే ఒక దినం రాబోతున్న దినాన్ని నేను ఎవరు కూడా రక్షించరు. ఎందుచేత దేవుడు రక్షించను అంటున్నాడంటే, నువ్వు ఎప్పుడైతే సేవకుడు మాట వింటున్నావో, ఎప్పుడైతే సేవకుడు చెప్పే మాట వింటున్నావో, ఎప్పుడైతే పరలోక రాజ్యం నుంచి వచ్చే ప్రతి మాటకు నువ్వు లోపడుతున్నావో నిన్ను దేవుడు విడిచిపెట్టడు. 66 గ్రంథాలు ఎంతమంది గొప్పగా దీవించినాడు వారికంటే దేవుడిని దీవించబోతున్నారు. దేవుని స్తోత్రం కనుక మళ్ళా దేవుడు చెప్పమంటున్న మాట ఏంటంటే, నువ్వు అప్పుల బాధతో ఉన్నావేమో, లేకపోతే అనారోగ్యంతో ఉన్నావేమో, చివరికి నీకున్న బాధ ఎదటివాడికి చెప్పుకున్న స్థితిలో ఉన్నాడేమో. ఇంకా దేవుడు అంటున్నాడు, ఈ ఉదయం కాల్చిన కన్నీని బట్టి దేవుడు అంటున్నాడు, నా ప్రేమ చేయడం పెట్టారా, ఇప్పుడు వరకు కూడా మీరు చూడలేని కార్యాలు దేవుడు చూపించబోతున్నారు. దేవుని స్తోత్రం కనుక 2017లో మన చర్చిలో చక్కనే మీటింగ్ జరిగి ఉన్నాయి. ఈ దినాన్ని దేవుడు చెప్తున్నాడు, మరి కొద్ది దినాల్లో ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ అభిషేకించబడే సేవకులు మన మధ్యలో రాబోతున్నారు. దేవుని స్తోత్రం కనుక నేను చిన్నవాడైనప్పుడు కూడా మేము పిలవగానే పరిగెట్టుకుని రావడానికి వారు సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ సమయం కూడా నాకు తెలియదు. తొందరలో దేవుడు తీసుకురాబోతున్నారు. ఒకే మాట దేవుడు చెప్తున్నాడు, మేము ఒక స్థీన స్థితిలో ఉండొచ్చు దినాన్న, రాబోయే దినాల్లో ఇంకా ఉన్నతమైన దేవుని స్థితిలో తీసుకెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం కనుక మొదటగా మీరు దీవించబడడం కాదు, సేవకుడుగా నేను చెప్తున్నాను. ఇప్పుడు వరకు కూడా నిన్న దినాన్ని నేను చూస్తున్నాను, ఎంపీ కారు చూసినాను, ఎమ్మెల్యే కారు చూసినా, వారి కారు చూసినట్లయితే కనీసం పొడుగుంటుంది.
వారికి అంత కాలం ఉన్నప్పుడు సేవకుడిగా నేను ఉన్నాను, నేను ఖాళీగా ఉన్నాను, ఆయన ఏం చేస్తాను, ఆయన నాకు ఏమైనా ఇస్తామని అడిగిన ఒకటే దేవుడు చెప్పినాడు, సమయం రాబోతుంది, ఆ సమయంలో మీ మందిరంలో ఎంతమంది అయితే ఉన్నారో వారిని దీవించడం కాకుండా వారి కంటే నేను ఇంకా ఉన్నతమైన స్థితిలో పెడతాను. దేవుని స్తోత్రం కలగాలి. నా సేవకుడిగా దేవుడు చెప్పేది ఏంటంటే, నా బిడ్డలారా మీలో అపనమ్మకం అనేది తీసివేయండి. దేవుడు ఏదైతే మాట చెప్తున్నాడో దాన్ని వింటున్నట్లయితే ఒకటే మాట, సోమవారం వరకు శనివారం వరకు నువ్వు ఎలా జీవిస్తున్నావో సేవకుడిగా నేను చూడను. ఇంట్లో నీ భార్య కావచ్చు, భర్త కావచ్చు, చూడకపోవచ్చు, కానీ మనం ఎక్కడ ఉన్నాం, భూమి మీద ఉన్నామో గాలిలో ఉన్నాము. భూమి మీద ఉన్నాం మనము. చివరికి భూమి అట్టడుగులో పోయినప్పుడు కూడా మనం చేసే పని ఎవరు చూస్తున్నారు? పరలోకరాజ్యం దేవుడు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం కలగాలి. ఈ దినాలు దేవుడు చెప్తున్నాడు, ఈ దినాలు నువ్వు దేవుని యొక్క మందిరానికి రావచ్చు, దేవుని మందిరంలో చక్కగా కూర్చోవచ్చు, దేవుడు చెప్పే మాటలు వినొచ్చు, కానీ నువ్వు సోమవారం మొదలుకొని శనివారం వరకు నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసు, పరలోకరాజ్యం దేవుడు తెలుసు. ఇప్పుడు వరకు కూడా నేను మాట్లాడుతున్నా ఉన్నానంటే దానికి అర్థము నేను ఎంతో భయంతో దేవుడితో ప్రార్థన చేస్తున్నాను. అతనికి దేవుని స్తోత్రం కనుక భూమి మీద ఎన్నైతే సంగతులు జరుగుతున్నాయో అవన్నీ చెప్తున్నప్పుడు మీ వ్యక్తిగత జీవితంలో ఏమవుతుందో నాకు తెలియదా? దేవుడు నాకు చెప్పడా, కానీ చెప్పడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ చెప్పినప్పుడు కూడా నేను ఎందుచేత ఆగుతున్నానంటే ఆ విషయం దేవుని యొక్క మందిరంలో దేవుడు బయలుపరిచినట్టే మీరు సిగ్గుపడటం కాదు, కానీ మరలా వచ్చేవారిని ఎవరు కూడా కనపడరు. ఎందుచేతంటే ప్రతి ఒక్కరిలో కూడా తప్పు ఉంటుంది, కానీ ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి కూడా సమయం ఉంటుంది. దేవుని స్తోత్రం కనుక ఆ సమయాన్ని నువ్వు సరి చేసుకోకుండా, ఆ సమయంలో నీ జీవితాన్ని నువ్వు మార్చుకోకుండా ఏదో వస్తున్నా ఏదో వెళ్ళిపోతున్నా అన్నట్టుగా నీ జీవితంలో ఉన్నట్లయితే ఒకటే మాట చెప్తున్నాడు, ఇది నాన్న కుమారుడు గాంధీ వచ్చాడా, వచ్చాడు ఆయన దేవుడి దినాన్ని నీకోసం దేవుడు చెప్తున్నాడు. ఎన్నాళ్ళ మటుకు కూడా నీ జీవితంలో ఎన్ని ఇబ్బందులు పడ్డావు, ఎన్ని కష్టాలు పడ్డావు నాకు తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు, మొన్నటి దినాన్ని నాకు ఫోన్ చేసి చెప్పాను నీ కష్టం నీ బాధ ఎవరికి కూడా నేను చెప్పలేదు, నీ తల్లితో ఒకరితోనే చెప్పాను నేను. కానీ ఈ దినాన్ని దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో ఉన్న వాటి కోసం ఆలోచించద్దు, పొద్దు దినాల్లో నీ కుటుంబంలో నిన్ను నీ తమ్ముడిని దేవుడి ఉన్నతమైన స్థితిలో తీసుకుపోతాడు. దేవుని స్తోత్రం కనుక ఎవరైతే నేను విడిచిపెట్టి ఉన్నారో, ఎవరైతే నేను బాధ పెట్టి ఉన్నారో, ఎవరైతే ఇంకా చిట్ట చివరికి నువ్వు ఏడ్చేంత స్థితిలో తీసుకొచ్చున్నారో వారి సిగ్గుపడతారు. ఎందుకు చేతనంటే ఈ దినాన్ని దగ్గర ఏమి లేకపోవచ్చు, నీకు చక్కని బండి ఇచ్చున్నాడు, చక్కని ఉద్యోగం ఇచ్చున్నాడు, చక్కగా వెళ్తున్నావు వస్తున్నావు, కానీ అనుకోవచ్చు ఎంతమంది నేను సహాయం చేసినప్పుడు కూడా చివరికి నన్ను నడి రోడ్డు మీద విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారని చెప్పి నువ్వు కన్నీరు కాల్చావు, నాతో చెప్పినావు. కానీ ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటంటే, నీ కుటుంబంతో దిగులు పడిన మాట నేను విన్నాను, దేవుడి ప్రార్థన చేసినప్పుడు ఈ దినాన్ని దేవుడు చెప్పే మాట ఏంటంటే, నువ్వు ఎంతైతే దిగులుతో ఉన్నావో, ఎంతైతే బాధతో ఉన్నావో, ఎంతైతే కష్టంతో ఉన్నావో అది రోజు వరకు చాలు. రేపు నుంచి దేవుడు చెప్పే మాట ఏంటంటే, నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నన్ను నడిపించబోతున్నాడు, నా తల్లిదండ్రులు ఏదైతే మాట చెప్తున్నాడో అది విని నేను దానికి లోపడతానని చెప్పి ఈ రోజు నువ్వు తీర్మానం చేసుకున్నట్లయితే ఎంత భయంకరమైన వ్యక్తిని బాధ పెట్టడానికి వచ్చినప్పుడు కూడా వారి దేవుడు వారి నుంచి నేను తప్పించిన దేవుడు సిద్ధంగా దేవుని స్తోత్రం కలిగాక. నిన్నటి వరకు నువ్వు పడిన బాధ చాలు, లేకపోతే ఇప్పటి వరకు కూడా మందిరం నువ్వు రాకముందుగా నువ్వు ఎంత బాధపడినావో చాలు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇది నాన్న బైబిల్ పట్టుకుని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇక మీదట ఈ లోకంలో ఉన్న వాటి కోసం ఆలోచించద్దు. ఈ లోకంలో ఉన్న వాటి కోసం ఆలోచించినట్లయితే అది తాత్కాలము, అది కొద్ది దినాలే. దేవుడు మరలా చెప్తున్న మాట ఏంటంటే, నీ తల్లిదండ్రులు ఎంతైతే నీకు చెప్తున్నారో, సేవకుడుగా నేను ఏదైతే చెప్తున్నానో ఆ మాట నువ్వు లోబడినట్లయితే ఈ దినాన్ని దేవుడు చెప్తున్నాడు, కొద్ది దినాలు నీకు తెలియదు, నీ తమ్ముడు కావచ్చు, నీకు కావచ్చు, ఒక ప్రమోషన్ ఎదురు చూస్తుంది. దేవుని స్తోత్రం కనుక ఆ ప్రమోషన్ దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ హృదయము దేవునికి దగ్గరగా లేకపోవడం ద్వారా, ఈ లోకంలో ఉండడం ద్వారా దేవుడు సమయం పెడుతున్నాడు. కానీ ఇదేనా దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎప్పుడైతే నీ హృదయాన్ని నువ్వు దేవుడు వైపు తిప్పుతున్నావో, ఎప్పుడైతే నీ మనసును దేవుడి వైపు తిప్పుతున్నావో, పొద్దు దినాల్లో దేవుడు చెప్పిన మాటను బట్టి దేవుడు అంటున్నాడు, నా కుమారుడా నీవు ఎంతైతే కన్నీరు కాల్చావో అదంతా కూడా దేవుడు చూసినా. దేవుని స్తోత్రం కనుక ఎందుచేతనంటే మీరు చాలా చిన్నవారు, నీ జీవితం చాలా ఇంకా పెద్దది ఉంది, అయినప్పుడు కూడా ఏదో అయిపోయింది, ఏదో కోల్పోయిన ఉన్నట్టుగా నువ్వు ఫీల్ అవ్వద్దు. కానీ దేవుడు ఇది అంటున్నాడు, నీ తల్లిదండ్రులు తీర్చలేని బాధను కూడా దేవుడు తీర్చిన సిద్ధమన్నాడు. దేవుని స్తోత్రం కనుక వినబడుతుందా లేదా? వినబడుతుంది. కాబట్టి ఇప్పుడుకైనా నీ తల్లిదండ్రులు ఏదైతే మాట పలుకుతున్నారో వారు లోపడి
సేవకుడు చెప్పే మాటకు లోబడి ఇప్పటికైనా లోకాన్ని విడిచిపెట్టి నువ్వు దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు అంటున్నాడు, కొద్ది దినాల్లో ఎవరైతే నేను విడిచిపెట్టి వెళ్ళిపోయినారో వారే సిగ్గుపడేలా దేవుడు చేయబోతున్నాడు. ఇంకా కొంతమంది వారి కోసం కూడా దేవుడు చెప్తున్నాడు, ఇది నాన్న మనుషుల పేరు చెప్పడానికి సిద్ధంగా లేదు, కానీ దేవుడు అంటున్నాడు నాకున్న జాగ్రత్త కోసం దేవుడు మాట్లాడడానికి దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఈ జీవితంలో అనేక మంది ఒడిదుడుకులు వచ్చే చివరికి ఏమైపోతుందో నా జీవితం అనే రీతిగా ఉన్నాం. అయినప్పుడు కూడా ఈ దినం వరకు కూడా దేవుడిని కాపాడాడంటే అది నీ గొప్పతనం కాదు, పరలోక రాజ్యం దేవుడు గొప్పతనం. దేవుని స్తోత్రం కనుక ఉదయకాల సమయం నేను కన్నీటితో 4 గంటలు అవుతుంది లేచిపోయిన నాకు తెలుగు వచ్చింది. నేను కన్నీటితో ప్రార్థన చేసిన మొట్టమొదటిగా దేవుడు నీకోసం చెప్తున్నాడు ఏంటంటే, ప్రభుత్వాలు మారతాయో తెలియదు కానీ మీకోసం ఒక కుర్చీ దాచిపడింది, దిగులు పడద్దు, భయపడద్దు, ఆ కుర్చీలో కూర్చోబెట్టిన దేవుడు సిద్ధంగా. దేవుని స్తోత్రం కనుక ఒకటే మాట, నువ్వు కార్చే కన్నీరు, నువ్వు బాధపడే బాధ దేవుడు చూస్తున్నాడు. మరలా దేవుడు చెప్తున్నాడు, యూనివర్సిటీలో ఎంతైతే నువ్వు కష్టంతో ఉన్నావో, ఎంతైతే బాధతో ఉన్నావో ఆ బాధని తీర్చడానికి దేవుడు చాలా దగ్గర ఉన్నాడు. దేవుని స్తోత్రం కనుక మరలా దేవుడు చెప్తున్నాడు, ఇన్నాళ్ళ వరకు నువ్వు వెయిట్ చేసావు, కొద్ది దినాలు ఆగిన తర్వాత నువ్వు చూడలేనన్న కార్యాలు దేవుడు నీ పట్ల చూపించిపోతాడు. దేవుని స్తోత్రం కనుక మీ బిడ్డల కోసం కూడా నువ్వు కన్నీరు కాచి దేవుని ప్రార్థన చేసిన దేవుడు చెప్పినాడు ఒకటే ప్రార్థన, వాళ్ళ జీవితం ఏమవుతుందో బాబు కూర్చొని అన్న పెట్టుకున్నాను కాదు, ముందు కూర్చోమని. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు కన్నీరు కాచిన దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన విన్నా దేవుడు ఒకటే మాట చెప్తున్నాడు, ఏదో అవుతుంది అనుకోవద్దు, మన దేవుడు మన కన్నా ముందుగా నడుస్తున్నాడు, మీ బిడ్డలు కూడా స్థానం తీసుకెళ్ళబోతున్నారు. దేవుని స్తోత్రం కనుక వారు ఎంత చదువుతారో తెలియదు, దేవుడు రాకడ వచ్చినట్లయితే మీతో పాటు వారు కూడా ఎత్తపడతారు. లేని పక్షాన నువ్వు ఆశించిన ఒకరిని ఎంతైతే ఆశించినావు దానికంటే రెట్టిపోయిన ఉన్నతమైన స్థితిలో దేవుడు పెట్టబోతాడు. దేవుడు స్తోత్రం కనుక చదువు ముగించక ముందే దేవుడు చెప్తున్నాడు, ఇంకా కొద్ది దినాల్లో మరలా దేవుడు చెప్తున్నాడు, సంతకం పెట్టడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు, నీ హృదయంలో స్తోత్రమైన వాటి దగ్గర రాను. ఒకటే ప్రార్థన, నా దేవుడు సహాయం చేస్తా అన్నాడు, అదే నీ విషయం కలిగి ప్రార్థించాను. కొద్ది దినాల్లో అది రాజమండ్రి కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, మీకోసం ఒక మంచి కుర్చీ దాచిపెట్టబడింది. ఆ కుర్చీ కూడా ఎలాంటిదంటే, మీరు ఎంతైతే జీతం ఆలోచించున్నారో డబుల్ దేవుడు ప్రమోషన్ ఇవ్వబోతుంది. దేవుని స్తోత్రం కనుక కూడా దేవుడు మీ భార్య కోసం చెప్పి ఉన్నాడు డబుల్ ప్రమోషన్ అని. కానీ ఇక మీదట ఆవిడ కన్నా ముందుగానే మీకు 1 కాదు 2 ప్రమోషన్ దేవుడు ఇవ్వబోతుంది. దేవుని స్తోత్రం కనుక ఈ దినాన్ని సేవకుడుగా బైబిల్ పట్టుకుని చెప్తున్నాను ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలు, ఈ మాట నాకు కాదు, పరలోక రాజ్యం నుంచి దేవుడు చెప్తున్నాడు. ఎంతైతే ఆ కుమారుడు కన్నీరు కాస్తున్నారో ఆయన వల్ల మీరు ఎంతమంది అయితే కన్నీరు కాస్తున్నారు, మీకు కోసం కూడా దేవుడు చెప్పే మాట ఏంటంటే, దిగులు పడద్దు, భయపడద్దు, ఒక దినం రాబోతుంది. అది దినం చాలా దగ్గర ఉంది. ఆ దినము రాకముందుగా ఏమవుతుందని చెప్పి మీరు తొట్టిల్లు పోకుండా దేవుడు మరలా దేవుడు చెప్పమంటున్నాడు, దయచేసి మీకున్న సమయాన్ని పవర్ చేసుకోకుండా దేవుడి దగ్గర ప్రార్థించమని దేవుడు చెప్తున్నాడు. దేవుడి స్తోత్రం కనుక మరలా దేవుడు చెప్పే మాట ఏంటంటే, కుమారుడా నువ్వు ఎంతైతే కన్నీరు కాస్తున్నావు, రాత్రిని ప్రతి శనివారం కూడా అందరికీ ఫోన్ చేస్తాను. నేను చెప్పినాను కదా, మీటింగ్ వెళ్ళిన దాని మీద రాత్రిని ఫోన్ చేయలేదు, అయినప్పుడు కూడా ఆయన కోసము నేను అందరి కోసం నేను ఎంతగానో ప్రార్థన చేస్తాను. రాత్రి 4 గంటల సమయం దేవుడు ఆయన కోసం మాట్లాడుతున్నాడు. ఒకటే మాట, సమయం చాలా దగ్గర అయిపోయింది, నా కుమారుడితో చెప్పు, దిగులు పడద్దు, భయపడద్దు, ఆయన ఏదైతే అనుకుంటున్నాడు స్థానము దానికంటే రెట్టింపు స్థానం ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక ఆయనకి ఇవ్వడమే కాదు, మరలా దేవుడు చెప్పే మాట ఏంటంటే, నీ జీవితంలో ఎవరైతే దేవుడిచ్చే దీవుని కోసం, దేవుడిచ్చే ఆశీర్వాదం కోసం, దేవుడిచ్చే మేలు కోసము ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి కోసం దేవుడు చెప్పిన మాట ఒకటే మాట, దయచేసి జాగ్రత్తగా గమనించండి. ఏదో వస్తున్నాం, ఏదో వెళ్ళిపోతున్నాం, ఏదో తింటున్నాం, ఏదో ఉంటున్నాం అన్నట్టుగా ఉన్నట్లేదు. ఒక దినం రాబోతుంది, అది నాన్న ఎవరు కూడా కాపాడలేరు, ఎవరు కూడా రక్షించలేరు. ఈ వాక్యం ముగించే దేవుడు మళ్ళా నాతో జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, మందిరానికి వస్తున్నారు బాగుంది, ఎంత సమయం మీరు ఇంటి దగ్గర ప్రార్థన చేస్తున్నారు తెలియదు, కానీ ప్రతి దినం కూడా దేవుడు అంటున్నాడు, కొద్ది సమయమైన దేవుడి దగ్గర ప్రార్థన చేయడం దేవుడు నా దేవుని స్తోత్రం కనుక. అలా కాకుండా నాకు దేవుని యొక్క దీవెనలు రావట్లేదు, దేవుని బాబు వారి ఖాళీలో ముందుకు వచ్చాను, దేవుని దగ్గర
ఎవరైతే విజ్ఞాపన చేయట్లేదో, ఎవరైతే దేవుని దగ్గర ప్రార్థన చేయట్లేదో, ఎవరైతే దేవుని దగ్గర ఇప్పుడు కూడా దేవుని యొక్క మాట వినకుండా, దేవుని లోపడకుండా దూరం ఉన్నారు, వారి కోసం దేవుడి దినాలు చెప్పమంటున్నాడు. ఒకటే మాట, తొందరలో ఒక కార్యం జరగబోతుంది. ఆ కార్యము ఎవరైతే సిద్ధం కలిగి దేవుని దగ్గర ప్రార్థన చేస్తారో వారికి జరగబోతుంది. దేవుని స్తోత్రం కలుగాక. ఈ దినాన ఈ వాక్యము మీరు వింటున్నారు, యూట్యూబ్ ద్వారా మా కుటుంబ సభ్యులు కూడా వాక్యం వింటున్నారు. వారు చెప్పిన మాట ఏంటంటే, మీరు చెప్పిన వాక్యాన్ని బట్టి మా హృదయంలో కదిలింపు వచ్చి మీతో మాట్లాడిన దేవుడు మా సంఘంలో మాట్లాడట్లేదు, మాకే ఉజ్జీవంతో ఉన్నాము. మీ సంఘంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారా, లేకపోతే మీ మాటలు లోపడతారా లేదని చెప్పి వారు అడగమన్నారు. ఈ దిన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, బయట ఉన్న వాళ్ళే ఆ మాట విని వారు ఆ మాట చెప్తున్నప్పుడు మీరు మందిరంలో ఉన్నవారు మీరు ఎంత ప్రార్థన చేయాలా, ఎంత దేవుడికి లోపడాలా. ఒకటే మాట దేవుడు చెప్తున్నా, ఇంకా సమయం లేదు. దేవుడు అంటున్నాడు, నా బిడ్డలారా, ఇప్పటికైనా నీ జీవితం మీరు సరి చేసుకోకపోయినట్లయితే రాబోతుంది అగ్ని, భయంకరమైన అగ్ని రాబోతుంది. ఆ అగ్నిలో కాలిపోదాం అనుకుంటున్నారా, లేకపోతే అగ్ని నుంచి దూరం అవుతాం అనుకుంటున్నారా? చేతులు పైకెత్తండి. అగ్నిలో కాలిపోదాం అనుకుంటున్నారా, లేకపోతే అగ్నిలోంచి బయటకు రావాలనుకుంటున్నారా? ఎవరైతే చేతులు పైకెత్తున్నారో వారి కోసం దేవుడు చెప్తున్నాడు. ఇదేనా పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే, ఇప్పుడుగైనా నీ జీవితం సరి చేసుకున్నట్లయితే దావీదును ప్రేమించిన దేవుడు తన అంతం వచ్చిన సొలొమోను కాపాడలేదా? కాపాడాడు. ఆయన ఏం చేస్తున్నాడు? జ్ఞానం అడిగినాడు. శత్రువులు జయించాలని అడగలేదు, ధనం కావాలని అడగలేదు. ఎవరైతే రాజ్యములో అధికారం ఉన్నాడో ఆ అధికారం నా దగ్గర నుంచి ఎప్పుడు కూడా కోల్పోకుండా చేయమని అడగలేదు. ఒకటే అడిగి ఉన్నాడు, ఎవరైతే ప్రజలు వస్తారో వారిని నేను ప్రతి నిమిషం కూడా న్యాయం తీర్చేవాడిలాగా నన్ను దయచేయమని దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ మాటను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆ మాట విన్న దేవుడు, నీకంట ముందుగా నీ నాటి మాట పలికిన వాడు ఎవరూ లేరు, నీ అనంతరం వచ్చేవారిలో ఈ మాట పలికేవాడు ఎవరు లేరు అన్నారు. ఇదేనా వాక్యం ముగించే ముందు దేవుడు చెప్పే మాట ఒకటే, ఇప్పటికైనా నీ జీవితంలో సరి చేసుకుంటావా, లేక నేను వస్తున్నాను వెళ్ళిపోతున్నాను అన్నట్టుగా ఉంటావా? ఒకసారి మీ జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే జ్ఞాపకం చేయమన్నాడు. నేను ఒక మాట వింటున్నాను. దేవుడు చెప్పిన మాట, కుటుంబం గారు భర్త చూసినట్లయితే చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ఆయన కోసం దేవుడు చెప్పే మాట ఏంటంటే, ప్రాణం పోయే స్థితిలో ఉన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, కొద్ది దినాలు ఆయన ఆయుష్ అయిపోతుందని దేవుడు చెప్పాడు. దేవుని స్తోత్రం. నమ్మిన వారు మరి ఎక్కువగా ప్రార్థన చేయండి, ఆ సమయము ఇంకా రెట్టింపుగా పెంచమని. అలా కాకుండా ఏదో వస్తున్నాం, ఏదో సేవకుడు చెప్తున్నాం, మాట వింటున్నాం, జీవితాలు సరి చేసుకోకుండా, మీ మనసును మార్చుకోకుండా, మీ హృదయంలో ఏదైతే ఉందో అవన్నీ కూడా పెట్టుకుని ఇంకా మీరు తిరిగినట్లయితే ఒక దినం రాబోతుంది. ఆ దినాన్న సేవకుడు ఎత్తపడతాడు. మిగిలిపోయిన వారి బాధ కోసం నేను దేవుడు చెప్పి ఉన్నాడు. ఆ బాధ మీరు పడకుండా ఉండాలంటే ఒకటే మాట, దేవుని దూతలు రాబోతుందని దేవుడు చెప్పి ఉన్నాడు. ఆ దూతలు రాకముందుగానే దేవుడు పలికే మాట ఒకటే, ఇప్పటికైనా నీ జీవితంలో సరి చేసుకుంటావా, లేకపోతే ఈ లోకంలో ఉన్న వాటి కోసం పరిగెడతామని దేవుడు అడుగుతున్నాడు. నీకు లోకం కావాలంటే రాబోయే భయంకరమైన స్థితిలో నువ్వు పడిపోతావు. రెండోది, నీకు ఆ స్థితి కాకుండా దేవుడు చెప్పే మాట కోసం ఎదురు చూస్తే దేవుడు నిలిచిపోతాడు. ఇది నాన్న రాజులో బాబు, నీ పేరు రాజే కదా, బేకరీ దేవుడి దినాన్ని దేవుడు చెప్తున్నాడు ఒక మాట, దేవుడిని పట్ల గొప్ప కార్యం చేయడం దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు ఎంతైతే కార్యం జరగాలని నువ్వు సిద్ధపడుతున్నావో దేవుడు అంటాడు, ఈ దినాన్న కార్యం చేయడం కానీ సిద్ధంగా ఉన్నాడు. బాబు వింటున్నావు అన్నమాట, కార్యం చేయడం దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ నీ మనసులో నువ్వు అనుకునేది ఏంటంటే, దేవుడికి ఎంతైతే చోటు ఇచ్చున్నావో ఈ లోకంలో మనుషులు కూడా అంతే చోటు ఇచ్చున్నావు. దయచేసి దేవుడు చెప్తున్న మాట, ఈ లోకంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు ఉన్నారు కదా, వారికి నేను ఆర్డర్ ఇచ్చినట్లయితే ఎన్నో ఆర్డర్లు వస్తాయని నువ్వు అనుకోవచ్చు. కానీ నీ చెయ్యి ఉంది, నీ చెయ్యి పని చేయకపోతే ఎవరు వచ్చి చేస్తారో పని? ఎంతమంది పనులు పెట్టుకున్నా నీ నోటి మాట రాకుండా, నీ చెయ్యి పని చేయకుండా బొమ్మలో కూర్చుంటే ఎవరి ద్వారా నువ్వు పని చేపిస్తావు? కానీ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఇక మీదట లోకం ఉన్న మనుషుల కోసం ఆలోచించదు, నేను ఇచ్చే దీవుల కోసం ఎదురు చూడు. అంత మాట కాకుండా దేవుడు అంటున్నాడు, నా అంతలో నేనే దీవుని పొందుతాను, నా అంతలో నేనే ఆశీర్వాదం పొందుతున్నాను కదా, ఏదో దేవుడు మానకి ఇచ్చినట్లయితే పర్వాలేదుగా నువ్వు మనసులో అనుకున్నట్లు ఒకటే మాట దేవుడు చెప్తున్నాడు. నీ చెయ్య దేవుడు కుడి చేయి చూపిస్తున్నాడు,
ఏదైతే నువ్వు పని చేయడానికి నువ్వు ముందుకు వస్తున్నావు ఆ చేయి పని చేయకుండా ఆగిపోతుందని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు 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 దేవుడు చెప్తున్నానంటే, నీలో ఉన్న బుద్ధి అలాంటిదంటే దేవుడు ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావు, కానీ ఆ ఇచ్చేవాడికి చోటు లేదని దేవుడు అంటున్నాడు. ఆ ఇచ్చేవాడికి నీ హృదయంలో చోటు ఇచ్చినట్లయితే ఇదే నా పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. ఎవరి దగ్గరకు పరిగెట్టద్దు, ఇంటికాడ కూర్చొని ఉపవాసం దేవుని దగ్గర ప్రార్థించే 2 రోజులే, ఎక్కువ రోజులు కాదు, 2 రోజుల్లోనే నీకు ఏదైతే షాప్ కావాలో గొప్ప దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా దేవుని స్తోత్రం కావాలొద్దా? ఎందుకంటే దేవుడి దినాన్ని చెప్తున్నాడు, ఎవరో నాకు సాయం చేస్తారు, ఎవరో నాకు మేలు చేస్తారు, వారి పక్కన నేను ఉన్నట్లయితే నాకు బాగా ఉంటుందని అనుకుంటున్నావు, కానీ దేవుడు అంటున్నాడు వాళ్ళందరినీ పక్కన పెట్టు. నీకు ఇచ్చే దీవెన ఎవరు ఇస్తారు? దేవుడు ఇస్తారో వాళ్ళు ఇస్తారా? కానీ దేవుడు ఇదేనా అంటున్నాడు, ఇక మీద నువ్వు దేవుని యొక్క మాట వినకుండా నీ అంతగా నీ నిర్ణయం తీసుకుని ఏదో ముందుకు పోతున్నాను, నాకు అందరూ తెలుసు కదా అనుకున్నట్లయితే దేవుడు ఇదేనా చెప్తున్నాడు. ఇప్పుడు చేయి దేవుడు చూపిస్తున్నాడు, ఎప్పుడు కూడా చూపించలేదు. ఏదైతే చేయి పని చేయడానికి నువ్వు పని చేస్తావో ఆ చేయి పని చేయదని దేవుడు చెప్తున్నాడు. నువ్వు పని వాడుతూ పని చేద్దాం అన్నప్పుడు కూడా నీ నోటి నన్ను మాట్లాడని దేవుడు చెప్తున్నాడు. ఈ దినమే తండ్రి నన్ను క్షమించు, అలాంటి గొప్ప శిక్షలోకి నన్ను పంపించద్దు, నేను క్షమించిన అని చెప్పి నీ హృదయంలో ప్రార్థన చేసుకో. దేవుడు నీకు అలాంటిది ఎప్పుడు కూడా రాకుండా దేవుడు చేయబోతున్నాడు. మేము దేవుని పెట్టారా? ఎందుకు ఒకరి కోసం దేవుడు చెప్తున్నాడంటే, ఎప్పుడో కోసం ఎప్పుడు కూడా దేవుడు చెప్పలేదు. పని చేయకపోతే పక్కనోడు వచ్చి చెయ్యి ఊపితే చేయగలుగుతుందా? కానీ దేవుడు ఇదనా అంటున్న పరిశుద్ధాత్మ దేవుడు వారి కోసమే కాదు, మిగతా వారి కోసం అందరూ కూడా దేవుడు చెప్తున్నాడు. నీకు ఇచ్చిన సమయాన్ని వృధాపరుస్తూ, నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకుండా ఏదో నేను వస్తున్నాను, ఏదో నేను రోజు గడుపుతున్నాను కదా అనుకున్నట్లయితే